నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నేను మొన్న చెప్పా, ఈరోజు చెప్తున్నా, మిమ్మల్ని నమ్మించి మీ చేత మోసం చేయించి మీరు శ్రీధర్ రెడ్డి గారిని తిట్టండి అని చెప్పి మీ చేత మిమ్మల్ని రాజకీయంగా పెంచినటువంటి రాజకీయ మొక్కలారా, శ్రీధర్ రెడ్డి మీద ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మోసం చేశాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందరకు పోయి అడగండి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చొక్కా పట్టుకొని అడగండి. ఆయన మీకు చెప్పిన మాట ఏంది? మీరు వర్కలు చేయండి, మనం గెలుస్తున్నాం, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మనం గెలుస్తున్నాం అని చెప్పి మీ చేత వర్కలు చేయించి మీ జీవితాలను నాశనం చేసి కనీసం మీరు లక్షలు కోట్ల రూపాయల వర్కలు చేస్తే వాటిల్ని నమోదు కూడా బిల్లులు నమోదు కూడా చేయించకుండా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని సైతం బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్. శ్రీధర్ రెడ్డి మీద ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు. శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేసే మొనగాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లాలో కూడా ఎవరు లేరు. కానీ నేను పోటీ చేయాలంటే, ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నేను పోటీ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎప్పుడో 2008, 2009కి సంబంధించినటువంటి వర్క్ పేరు కూడా చెప్పా, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా, ఐడి నెంబర్ చెప్పా. ఆ వర్క్ ఏంటంటే గతంలో ఎప్పుడు ఈయన ఇరిగేషన్ వర్కలు చేశాడు. ఎప్పుడో 2008, 2009లో ఇరిగేషన్ వర్కలు చేస్తే ఆ వర్కలకు సంబంధించినటువంటి రిపేర్లు అని చెప్పి దొంగ బిల్లులు అసలు సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యా శ్రీధర్ రెడ్డి మీద నేను ఘోరంగా ఓడిపోతున్నా అని చెప్పి కుర్రో మొర్రో అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ వచ్చిన పీరియడ్కి 20 రోజులు గ్యాప్ ఉంది. ఆ 20 రోజుల గ్యాప్లో సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కించారు. నేను కోరుతా ఉన్నా, దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నా. విజిలెన్స్ ఎంక్వైరీ కోరడమే కాదు, నీ మీద దొంగ బిల్లు పెట్టినందుకు ఈ దొంగ బిల్లు ఎవరైతే పెట్టారో ఆ అధికారుల మీద, నీ మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నా. ఒక సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనిషి ముసుగులో 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఘోరంగా ఓడిపోయిన నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు, 2019లో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యుడు, నువ్వు నీ కార్యకర్తల్ని మోసం చేసి నాశనం చేసి నీ డబ్బుల కోసం 67 కోట్ల దొంగ బిల్లు కోసం చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని ఎమ్మెల్యేగా చేరాలని, తెలుగుదేశం పార్టీలో చేరాలని ఇదంతా ఒక డ్రామాగా సృష్టించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి గనుడివి ఆదాల ప్రభాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అందరిని బెదిరిస్తాడు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి మొనగాడని చెప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా? ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్తాడా? నీ చెంచాల చేత చెప్పిస్తావా? ఆదాల ప్రభాకర్ రెడ్డి, నీది దొంగ బిల్లు అని నేను అంటున్నా. దొంగ బిల్లుకి ఆధారాలు చూపించా, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా, ప్యాకేజీ నెంబర్ చెప్పా, ఏ ఇరిగేషన్ వర్క్ డిపార్ట్మెంట్ పేరు చెప్పా, నీ కంపెనీ పేరు చెప్పా. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ప్రభాకర్ రెడ్డిని నమ్మి మోసపోయినటువంటి కార్యకర్తలారా, వెళ్ళి ప్రభాకర్ రెడ్డి చొక్కాను పట్టుకొని నిలదీసి అడగండి. మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ఈరోజు పూడుస్తారో ప్రభాకర్ రెడ్డిని అడగండి. దీని మీద మీడియా సోదరులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా. అధికారుల్ని ఎవరైతే ఈ దొంగ బిల్లు చేసిన అందరినీ కూడా కోర్టుకి ఈడుస్తానని చెప్పి నేను న్యాయస్థానాన్ని కూడా కోరబోతున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.